35 చిన్న కథ కాదు. తర్వాత కెమెరాకు దూరంగా ఉన్న హీరోయిన్ నివేద థామస్ గదర్ అవార్డ్స్ లో సందడి చేశారు. బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డు దక్కించుకున్న ఆమె ఈ వేడుకలో తడుక్కుమన్నారు. చీరకట్టులో స్టేజ్ మీదకొచ్చి అవార్డును అందుకున్నారు. నివేద చాలా లావ్ అయ్యారని, గతానికి ఇప్పటికీ పోలిక లేదని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా చేరిన సరితను సీఎం రేవంత్ అభినందించారు. అవకాశం వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపించారని ప్రశంసించారు. ఆర్టీసీ బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎస్హెచ్జీలకు సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించాం అని పేర్కొన్నారు. మోహన్ బాబు, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పెదరాయుడు రిలీజ్ ఇవాళకి 30 ఏళ్లు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు రజనీకాంత్ నటన, మోహన్ బాబు యాక్షన్ డైలాగులు, భార్య భర్తల అన్నదమ్ముల అనుబంధం, హీరోయిన్లుగా భానుప్రియ, సౌందర్యల అభినయం, కోటి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్, కదిలే కాలమా, బావవి నువ్వు, భామని నేను అంటూ సాగే ఈ సాంగ్ ఇవాళకి కూడా వినిపిస్తుంటాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే వర్షాకాల సీజన్ కు సంబంధించి రైతు భరోసా చెల్లింపు, వడ్లకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ తదితరాలపై రేపటి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు, ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు. కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.